హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను రా టమాటో పచ్చడిని ప్రిపేర్ చేసేస్తున్నాను. పచ్చి టమాటోలతో ఈ విధంగా పచ్చడి చేసుకుంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. పుల్లగా యమ్మీ టెక్స్చర్తో చాలా డెలీషియస్గా ఉంటుంది. ఇలాంటి పచ్చడిని వేడివేడిగా అన్నంలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని తింటే అబ్బా ఎంత బాగుంటుందో కదా. మరి ఇంకా నేను చెప్తుంటేనే మీకు తినాలి అనిపిస్తుంది కదా. మరి ఇంకా రెసిపీ స్టార్ట్ చేసేద్దామా. ఈ గ్రీన్ టమాటో పచ్చడి కోసం మనం గ్రీన్ కలర్లో టమాటోస్ని ఈ విధంగా తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి పెట్టేసుకోవాలి. అన్ని టమాటోస్ గ్రీన్ కలర్లోనే ఉండాలి. మళ్ళీ దీంట్లో రెడ్ కలర్ మిక్స్ అయితే మనకు కలర్ చేంజ్ అయిపోతుంది. సో ఇలా గ్రీన్ కలర్లో చూడండి, కలర్ఫుల్గా చూస్తుంటేనే ఎంత ముద్దుగా ఉన్నాయో ఈ విధంగా తీసేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఈ పచ్చడికి యాడ్ చేసుకోవాల్సినవి. ఇప్పుడు మనం ప్రిపరేషన్ని ఏ విధంగా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియా, 1 టేబుల్ స్పూన్ జీరా వేసేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 20 మిర్చీస్ వరకు తీసుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడ కేజీ వరకు టమాటోస్ తీసుకున్నాను కాబట్టి దానికి పులుపుకి ఈక్వల్గా కారం ఉండాలి కాబట్టి నేను ఇక్కడ 20 మిర్చీస్ వరకు తీసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటోస్ని కూడా బాగా మగ్గేలాగా మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ బాగా మగ్గి మనకి సాఫ్ట్గా మెత్తపడేలాగా మూత పెట్టుకొని మగ్గించుకో. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపుని వేసుకోవాలి. పసుపు ఎందుకంటే జస్ట్ ఫ్లేవర్ కోసమే. ఇక్కడ చూడండి, టమాటోస్ అన్నీ మెత్తగా సాఫ్ట్గా అయిపోయాయి కదా. ఈ విధంగా మనకి మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు చల్లార్చుకోవాలి. ఇవన్నింటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడే వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పోపు కోసం ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని కొద్దిగా జీరా, కొద్దిగా ఆవాలు, అలాగే కరివేపాకు, ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎందుకంటే పచ్చళ్ళలో మనం తినేటప్పుడు మధ్యలో తగిలుతూ నోటికి చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయలన్నీ గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడిని మనం రోటిలో అయితే ఎలా అయితే దంచుకుంటామో ఆ విధంగా మరీ కోర్స్గా కాకుండా మీడియంలో గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా గ్రైండ్ అయిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపు మొత్తాన్ని దీంట్లో కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. గ్రీన్ కలర్లో చూస్తుంటేనే నోటిలో నీళ్లు ఊరిపోతున్నాయి కదా, తినాలి అనిపించేస్తుంది కదా. మరింక లేట్ చేయకుండా మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే మరింక తప్పకుండా ట్రై చేసేసేయండి. ఇప్పుడు మనం దీంట్లో ముద్దపప్పు కాంబినేషన్ని కూడా యాడ్ చేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. అలాగే ఈ పచ్చళ్ళలో నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని తింటే అబ్బా ఆ టేస్ట్ అసలు సూపర్ అండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అంతేకాదండి, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో, ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో, ఎదను తడిపింది నీ
కంటే చిన్నదేమో మై మరచిపోయా మాయ